నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపటికి కందుల విత్తనాల గురించి రెండవ వీడియో అనమాట ఇది. చాలామంది ఈ ఎక్కువ ఈల్డింగ్స్ ఉన్నది చెప్పండి అని చెప్పారు. నేను ఫస్ట్ వీడియోగా మనకు ఈ వర్షాధారంగా ఏ సీడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో టాప్ 5 అయితే చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు ఒక 2-3 రకాల గురించి మాట్లాడుకుందాము. ముందుకైతే వీడియోకైతే ఎక్కువ శాతం లైక్ చేయండి, ఇక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేట్ అయితే చేయను. ఇప్పుడు కందులైతే చాలామంది ఈ నెలలో విత్తనాలు తీసుకునే సమయం అంటే ఈ జూన్ 20 నుంచి ఆగస్టు వరకు విత్తుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే చాలామంది రైతులు గత ఏడాది వర్షాలు లోటుపాట్లు అంటే ఒక నెల ముందునే పడి మళ్ళీ నెల లేటుగా పడిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. మనకు రేపు నెల వచ్చేసి మొహరం ఉంటుంది 6-7. దాని తర్వాత అయితే మన ఏరియాలో ఎక్కువగా వేసే అవకాశం ఉంది. వర్షం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు వేసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. వాటిలో బెస్ట్ ఏవి రకాలు ఉన్నాయని చెప్పుకుంటే ఈయన గోదావరి కందులు అనమాట. ఇది మనకు పైన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది చూడండి, ఈ ప్యాకెట్ అనమాట. ఇది చాలామంది రైతులు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో ఎక్కువగా సాగు చేశారు. ఇవి తెల్ల కందులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటి హీల్డింగ్ వచ్చేసి 12 నుంచి 14 క్వింటాల వరకు తీసుకున్న రైతులు ఉన్నారు. వాటర్ కట్టుకుంటేనగా మనకు 2 నుంచి 3 తళ్ళు అంటే ఫస్ట్ తడి, సెకండ్ తడి 3 తళ్ళు అందించుకున్నట్లయితే కాపు దశలో కానీ మనకు పూత ఎక్కువగా వచ్చి పూత ఎక్కువగా రాలుతుంది. దాన్ని నిలబెట్టుకునే అవకాశం అయితే ఇది ఎక్కువ సహజత కోల్పోకుండా పూతను నిలబెట్టుకుంటుంది అనమాట. ఈ సీడ్ అనమాట గోదావరి సీడ్. దీని తర్వాత మనము ఎక్కువగా దీని డ్యూరేషన్ మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి 160 నుంచి 170 రోజుల కాల వ్యవధి అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు చాలామంది రైతులు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఇట్లా వచ్చిన సీడ్స్ పైన తలలు కటింగ్ చేసుకోవచ్చు అనుకుంటే కన్నా మిషన్తో కూడా కటింగ్ చేసుకోవచ్చు, లేదంటే లెక్కతో కానీ కటింగ్ చేసుకొని మనం నూర్పిడి చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే మళ్ళీ నీళ్ళు కట్టుకుంటే కన్నా మళ్ళీ పిలకలు వచ్చి మళ్ళీ కాసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇది పియాజిన్ కంపెనీ అనమాట. గోదావరి మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కంపెనీ అనమాట. పైన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది చూడండి. అలాగే ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? ఈ విత్తనాలు వచ్చేసి పైన 2 నంబర్లు ఇస్తున్నాను, వీళ్ళకి కాల్ చేసి కానీ మీరు బుక్ చేసుకోండి. లేదు మీ ఏరియాలో దొరుకుతాయంటే కన్నా మీరు కూడా బుక్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఈ పైన నంబర్కు కాల్ చేసి తీసుకోండి. అలాగే రెండవ రకం వచ్చేసి BSMR 736. ఈ ఏడాది నేను సాగు చేశాను, అంటే గత 2024లో నేను సాగు చేశాను. ఒక అరెకరంలో వేశాను. ఇది వచ్చేసి 3.5 క్వింటాలు అయితే అయ్యింది నాకైతే. అంటే ఒక చుక్క నీరు లేకుండా వర్షానికే పండించినాను 3.5 క్వింటాలు అనమాట. ఇవి వచ్చేసి ఎర్రకందులు. మనకు గోదావరి వచ్చేసి తెల్ల కందులు. ఇవి మార్కెటింగ్ కూడా మనకు రాయచూరులో లేకుంటే బళ్ళారి లేకుంటే ఆదోన్లోన అమ్ముకుంటున్నారు చాలామంది రైతులు. గత 15 రోజుల కింద కూడా నేను మార్కెట్కి వెళ్ళి కందులు అమ్ముకురావడం జరిగింది. అప్పుడు కూడా తెల్ల కందులు 6 నుంచి 7,000 అట్లా నడుస్తున్నాయి కందులు. మీకు డైలీ వీడియోలు చూసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇవి BSMR 736 వచ్చేసి ఎర్ర కందులు. ఇవి హీల్డింగ్ కూడా బాగా వస్తాయి. పైన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి ఫోటోలు. ఇవి కందులు పంట ఏ విధంగా ఉన్నాయనేది కూడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఊరినే చెప్పి సీడ్ అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అనేది కాదు, మంచి హీల్డింగ్ వచ్చే సీడ్స్ తీసుకున్నట్లయితే కంది పంటలో కూడా మనకు ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశం ఉందన్నమాట. చాలామంది కంది పెట్టుబడి తక్కువ అవుతుందన్న నెపంతో ఏవి తీసుకొని వస్తే అవి తీసుకొని వచ్చి పంట వేసుకుంటున్నారు. అది సరైన పద్ధతి కాదు. మనకు పంట తీసుకున్న రకాలు వేసుకున్నట్లయితే మంచిగా దిగుబడి తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక ఈ గోదావరి సీడు తెల్లకందులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి కూడా మనకు ఎర్రకందులు ఏం రేటు పోతున్నాయి అవే రేటే పోతున్నాయి. అలాగే తలలు కట్ చేసుకోవడానికి మిషన్ కూడా అవైలబుల్ ఉంది. అదే నెంబర్కే ఫోన్ చేసినా కూడా వాళ్ళ దగ్గరే ఉంది మిషన్. ఒకసారి మీరు చూడండి, నెట్లో కానీ కొట్టి చూడండి. మీకు సరిపోతే అంటే బుక్ చేసుకొని తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చాలామంది కోత కోసేటప్పుడు చేయి తెగడం అట్లా ఇబ్బందికి గురవుతుంది. ఇది మిషన్ తీసుకున్నట్లయితే మనకు తలలో ఒకటే కట్ చేసుకునే రైతులు ఉంటారు. అంటే ఇప్పుడు చేనులో ఆ బండి పోయే అవకాశం ఉంటుంది, చాలామంది కోసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం చెప్తున్నాను అనమాట.
ఇవి 2 హైబ్రిడ్ సీడ్సే అనమాట. ఇవి కూడా బాగా మంచి హీల్డింగ్ వచ్చినాయి. మనకు బిఎస్ఎంఆర్ 736 నేనే పండించినాను. ఎందుకంటే అదేం చూడుకునే కందేం కాదు. ఇది కొత్త రకం గోదావరి అయితే ఈ సంవత్సరం గత సంవత్సరం ఇచ్చారు ట్రైలు. మంచిగా దిగుబడి అయితే వచ్చిందనమాట. వర్షానికైతే 6 నుంచి 8 క్వింటాల నుంచి 10 క్వింటాల వరకు తీసుకున్న రైతులు కూడా ఉన్నారు. మనకు నీళ్లు కట్టుకుంటే కింద 10 నుంచి 14 క్వింటాలు 15 క్వింటాలు తీసుకున్న రైతులైతే ప్రజెంట్ మనకు వాట్సాప్లో ఎక్కువ మంది ఫోటోలు పెట్టారనమాట. దాని తర్వాత కాంటాక్ట్ ఎక్కడ దొరుకుతుందని కూడా కనుక్కోవడం జరిగింది. పైన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. 2 నెంబర్లు ఉన్నాయన్నమాట. ఇక మూడో రకం వచ్చేసి చాలామంది అడుగుతున్నారు. ఇది వచ్చేసి అపూర్వ సీడ్. అపూర్వ వచ్చేసి ఇది కూడా దరిదాపు ఒక 200 నుంచి 250 రూపాయలు అయితే కాస్ట్ పడుద్ది. ఇది కూడా ఈ సంవత్సరం సాగు చేయడం అయితే జరిగింది నేను. ఇది కూడా 4 క్వింటాల వరకు వచ్చింది నాకైతే. దీనిలన్నిటిపైకి బిఎస్ఎంఆర్ 736 ఎక్కువగా వచ్చింది నాకు పంట. ఎందుకంటే ఇది ఎర్రకందులు మార్కెట్లో కూడా మంచి రేటు కూడా పలికింది. అపూర్వ కూడా రేటు వస్తుంది కానీ కొంచెం తూకాలు తక్కువ వస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఇదండి రెండవ పార్ట్ వీడియో అనమాట. మీకు గిన కావాలనుకుంటే గిన రైతులందరికీ ఒక గమనిక, మీరు విత్తుకునేటప్పుడు కూడా సాళ్ళు మనకు డిస్టెన్స్ అనేది ఎక్కువ తక్కువ విత్తుకున్నట్లయితే మనకు గుంటలకు పోవడానికి కూడా చాలా ఇబ్బందికి గురవుతుంది అనమాట. అప్పుడు మనకు ఒక మ్యాక్సిమం ఇప్పుడు చాలామంది ట్రాక్టర్లు బిగించుకుంటారు, కొలత పట్టుకొని విత్తుకోండి. అలాగే ఎకరానికి 3.5 కేజీల నుంచి 4.5 కేజీల వరకు విత్తుకోవచ్చు అనమాట. ఈ గోదావరి సీడ్స్ కానీ, అలాగే బిఎస్ఎంఆర్ 736 కానీ, అపూర్వ సీడ్స్ కానీ, ఈ 3 రకాలు మంచి హీల్డింగ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. దీంట్లో బెస్ట్గా చెప్పుకున్నట్లయితే గోదావరి సీడ్స్, అలాగే బిఎస్ఎంఆర్ సెకండ్ వచ్చేసి ఈ 2 రకాలు మంచిగా దిగుబడులు అయితే వచ్చినాయి. నేను గోదావరి సీడ్ వేయలేదు కానీ చాలామంది రైతులు వేసినారు. నాకు ఫోటోల ద్వారా కూడా చూశాను. చాలామంది హీల్డింగ్ వచ్చిందన్న దాని గురించి ఒక వీడియో చేయండి అంటే చేస్తున్నాను అనమాట. ఇదనమాట. ఇంకో పార్ట్ 3 కూడా వస్తుంది. దానికోసం అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.